ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహృదయ ఫౌండేషన్ యుఎస్ఏ సహకారంతో రాజీవ్ గురుకల్పలో నివాసం ఉండే శ్రీకాంత్ అనే వికలాంగునికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రేరణ ఫౌండేషన్ శరత్ సుదర్శి మాట్లాడుతూ, ప్రేరణ ఫౌండేషన్ పేద విద్యార్థులు, మహిళలు, వికలాంగులకు చేయూతనిచ్చేందుకు నిత్యం కృషి చేస్తుందని ఆయన అన్నారు. శ్రీకాంత్కు ఆర్థిక సహాయం అందించిన సహృదయ ఫౌండేషన్ యుఎస్ఏకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయం అందజేసిన వారిలో సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీల్ఖాన్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు పసుల అంజయ్య పాల్గొన్నారు. సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మెషిన్లు అవి కుట్టు మెషిన్ అవి నేర్పించి మెషిన్ ఇస్తుంటాము. ఇది కాకుండా అనేక రకాల ఇట్లా వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల సాయంగా వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళకి ఏదైనా సరుకులు సాయం చేయడం కానీ ఈ విధంగా చేస్తుంటాము. ఇట్లా అందులో భాగంగానే ఈరోజు మన శ్రీకాంత్ మీ ఇంటికి రావడం జరిగింది. శ్రీకాంత్ ఫేస్బుక్లో చూసి నాకు మెసేజ్ ఒక 4 రోజుల క్రితం మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ ఇట్లా నేను 90% నాకు ఇట్లా నడవలేను, హ్యాండిక్యాప్డ్, నాకు ఇట్లా మీరు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది, ఏదన్నా మమ్మీలకి కూడా డబ్బులు సరిపోవట్లేదు, మా అమ్మ ఇళ్ళలో పనిచేస్తుంటుంది, నాకు సాయం చేయండి అని చెప్పి మన శ్రీకాంత్ నన్ను అడగడం జరిగింది. అడిగితే తర్వాత దానిలో మనకు తెలిసిన నాకున్న మిత్రులు వాళ్ళ సహకారంతో ఈరోజు మీకు మందుల కోసం 10,000 రూపాయలు మీకు ఆల్రెడీ అకౌంట్లో వేసాము. అది ఇవ్వడానికి ఈరోజు రిసీట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అది 10,000 రూపాయలు ఈ మా ప్రేరణ ఫౌండేషన్ సహకరించిన మన సహృదయ ఫౌండేషన్ అని అమెరికాలో ఉంది. అమెరికాలో బిందు దాడివాక అని ఆమె కూడా నాలాగా స్వచ్ఛంద సంస్థ నడుపుతుంటుంది. భారతదేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అనేక ఇటువంటి పేదలకి సహాయం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం మా ప్రేరణ ఫౌండేషన్తో కలిసి మేము కలిసి పనిచేస్తుంటాము. అందుకని ఈరోజు మీకు ఈ 10,000 రూపాయలు ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది.